ఉదయం సుమారు 3:45 గంటలకి ఎన్టీఆర్ మార్గ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఒక వ్యక్తి తని ఫీమేల్ కొలీగ్తో ఐటీ ఫర్మ్లో పనిచేసే ఆయన వాళ్ళ డ్యూటీ షిఫ్ట్ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వెళ్ళే క్రమంలో ఒక నిమిషము అక్కడ ఆగినప్పుడు ఈ అక్యూజ్డ్ పర్సన్ మొహమ్మద్ రహీల్ అని చెప్పి ఇతను కూడా అతని బైక్ మీద ఆ ఏరియాలో తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళని గమనించి వచ్చి బలవంతంగా వాళ్ళని అడ్డుకోవడము, అబ్యూజ్ చేయడము, ఆ అమ్మాయిని అతన్ని కూడా వీడియో తీస్తూ వాళ్ళని వెళ్ళిపోనీయకుండా అడ్డుకోవడము, అసభ్య పదజాలంతో తిడుతూ బెదిరించి దాడి చేయడం జరిగింది. అలానే వాళ్ళు భయంతో వాళ్ళ బైక్ మీద ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు తిరిగి వాళ్ళని బైక్ మీద వెంటాడుతూ వీడియో తీసి కూడా భయభ్రాంతులకి గురి చేయడం జరిగింది. ఈ సంఘటన మొత్తాన్ని కూడా వీడియో తీసి ఇతను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ అవ్వడం కోసము పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో సెవెరల్ సెక్షన్స్ కింద మనము ఇతని మీద కేసు బుక్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ అన్ని వెరిఫై చేస్తూ చివరికి చార్మినార్ ప్రాంతంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తున్నాము. దీనిలో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వీడియోలో ఒక వివాహం కానీ ఒక యంగ్ లేడీ హూ ఇస్ బిల్డింగ్ హర్ కెరీర్ వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళి వస్తున్న క్రమంలో ఇటువంటి భయానికి గురి చేయడము, ఆమె ప్రైవసీని భంగం పరుస్తూ ఆమె ఫేస్ ఎక్స్పోజ్ చేస్తూ సోషల్ మీడియాలో ఆమె కన్సెంట్ లేకుండా వీడియో తీసి పబ్లిష్ చేయడం అనేది కేవలం ఆమెది తర్వాత ఆ వ్యక్తిది కూడా స్వేచ్ఛ హరించడమే కాకుండా వాళ్ళ లైఫ్ని కూడా ఎండేంజర్ చేయడము, అలానే సొసైటీలో కమ్యూనల్ రిలేటెడ్ టెన్షన్స్ ప్రొవోక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ సంబంధిత సెక్షన్స్ అన్ని కూడా మనము వర్తింప చేయడం జరిగింది. అలానే సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేసినందుకు ఐటీ యాక్ట్ సంబంధించిన సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా స్పష్టం చేయదలిచింది ఏంటంటే ఎవరు తమ వ్యక్తిగత అభిప్రాయాల పరంగా ఆర్ సైద్ధాంతిక పరమైన అభిప్రాయాల పరంగా మోరల్ పోలీసింగ్ చేసే హక్కు ఎవరికీ లేదు. ఇటువంటి చర్యలు చట్ట ప్రకారము నేరంగా పరిగణించబడతాయి మరియు కఠినంగా శిక్షించబడతాయి. ప్రజలకి ఒక విన్నపము లేదా హెచ్చరిక ఏమిటంటే ఇలాంటి వీడియోలు లేదా విద్వేషపూరిత కంటెంట్ ను షేర్ చేయవద్దు, ఫార్వర్డ్ చేయవద్దు ఆర్ లైక్స్ చేయవద్దు. మీరు చట్టపరంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇటువంటి కంటెంట్ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. అంతే తప్పితే సోషల్ మీడియాలో ఇది మరింతగా ప్రచారం జరిగేటట్టు చేయొద్దు. మీరు మీకు అందరికీ తెలుసు సిటీ పోలీస్ ఆర్ తెలంగాణ పోలీస్, ఇట్స్ ఆన్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మీరు మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు ఆర్ ఎక్స్ ఆర్ ఇన్స్టాలో మాకు డిఎం కూడా చేయొచ్చు ఇఫ్ యూ రియలీ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు అవర్ నోటీస్. మతపరమైన సైద్ధాంతిక భావోద్వేగాల పేరుతో చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబడవు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విచారణను ప్రభావితం చేయడం అనవసరం. మత సంబంధాలు, సామాజిక విలువలకు సంబంధించిన అంశాలు సున్నితంగా ఆలోచించి వాటిపై మేము చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. మేము మా సివి ఆనంద్ సార్ నాయకత్వంలో న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాము. ప్రజల శాంతి భద్రతల కోసం కృషి చేస్తున్నాము. నెటిజన్లు విద్వేషం వ్యాప్తి చేసే వ్యక్తులకు సాధనంగా మారకూడదని మా మనవి. థ్యాంక్ యూ.